జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా ఫర్ యాంటీ ఏజింగ్ థీమ్ తో కార్యక్రమం చేపట్టారు. ప్రజలు విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బీజేపీ నేతలు, సినీ నటులు పాల్గొని యోగా సాధన చేశారు. ప్రతి ఏడాదిలాగానే యోగా కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల రుగ్మతుల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. 200 దేశాల్లో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించనున్నట్లు, కోల్కతాలో యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. आज का यह भव्य आयोजन भारत की सनातन ज्ञान परंपरा और वैश्विक स्वास्थ्य चेतना का एक अभूतपूर्व उत्सव है। इस परेड ग्राउंड में ऐतिहासिक अंतर्राष्ट्रीय योग दिवस के 24 घंटे पूर्व काउंटडाउन कार्यक्रम में उपस्थित होना मेरे लिए भी अत्यंत हर्ष का विषय है। मैं माननीय केंद्रीय मंत्री श्री जी किशन रेड्डी को इस उत्कृष्ट एवं प्रेरणादायी पहल के लिए हार्दिक बधाई देता हूं। योग केवल शारीरिक कसरत नहीं है, అదే విధంగా ఇక్కడ మరి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి మరి బృందాలు గాని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బృందాలు గాని, కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులు గాని అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా మనము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, పరేడ్ గ్రౌండ్స్లో కానీ గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు లక్ష్మణ్ గారు సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. ఒక వ్యక్తిగత నిర్మాణంలో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక యాంటీ డిప్రెషన్గా ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యోగా అందరం చేస్తే స్వస్థ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే కళను మనం ఉంటున్నామో, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో భారత్ అనేటటువంటి అనేక ఈరోజు కార్యక్రమాలతో నరేంద్ర మోదీ గారు మన ముందు వచ్చారు. కాబట్టి అవన్నీ దాన్ని ముందు తీసుకుపోతూ ప్రపంచానికి చాటైనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్నంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచంలో యువత ఆరోగ్యంగా ఉండాలి, దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించాలని చెప్పేది పిలిపించిందో దాన్ని మొత్తం ప్రపంచమంతా ఆచరించడం గర్వకారణం. పెద్దలు కిషన్ రెడ్డి గారు వారి పిలుపును అందిపుచ్చుకొని ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో ఏడవ యోగా దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है, वो समर्थक रहे योगा का। आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है। तो एक बार आप सब मेरे साथ मिलकर बोलेंगे योगा से होगा, ताकि हमारी आवाज दिल्ली तक पहुंचे। థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినట్టు నా లైఫ్ లోకి యాక్చువల్లీ యోగా, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో యోగా కొటేషన్స్ చూసి యోగా ఇస్ అ యూనియన్ ఆఫ్ ద మైండ్, యూనియన్ ఆఫ్ ద బాడీ ఇలాంటివి చదువుకునేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, ఏముందిలే అనుకునేవాడిని.